హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ బీజీఎంకి మంచి బర్త్‌డే వీడియో ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టిప్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడికెళ్ళి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఎడిటింగ్ అప్డేట్స్ మొత్తం నేను దాంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏందంటే ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అని కామెంట్ చేశారు. వీడియో చేస్తుండ్రు గానీ ప్రీసెట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేయండి అనేసి. ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఏందంటే నేను ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేసినా కొందరికి లింక్ అనేది వర్క్ అవుతుంది. కొందరికి లింక్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో దానికోసం అయితే ప్రీసెట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకా మీకు పర్సనల్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్‌గా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా అయితే మీకు నాకన్నా ఇంకా బాగా నేర్చుకునే అవగాహన వస్తుంది. దానికోసం అనేసి కొత్తగా ట్రై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అంటే నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. ఈ విధంగా లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా రొటేట్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్‌ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. సో ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే జరుపుకుంటున్నా చూస్తున్నారు కదా! ఇప్పుడు స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేశాను. అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. చాలా సింపుల్‌గా మీరు బీట్ మార్క్ యాడ్ చేసుకునేలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 100 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి అక్కడ ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కరెక్ట్‌గా 3.800 మిల్లీసెకండ్స్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 5.700 మిల్లీసెకండ్స్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 7.700 దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 10 సెకండ్స్ దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 12 సెకండ్స్ దగ్గర బీట్ మార్క్ యాడ్ చేసి ఫైనల్‌గా ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి 14.500 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి లీఫ్ పీఎన్‌జీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాంట్రాస్ట్‌ని ఇట్లా మైనస్ చేసుకోండి. సాచురేషన్‌ని ఇట్లా మైనస్ చేసుకోండి. దీన్ని ఇట్లా పెంచుకున్నా అది పర్లేదు. అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. మైనస్ కూడా చేసుకోవట్లేదు. ఓకే. ఈ విధంగా ఇట్లా ప్లస్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. కిందకి మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ హైలైట్స్ ఉంది కదా! దాన్ని కూడా ఇట్లా మైనస్ చేసుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడోని ఇట్లా పెంచుకున్నా పర్లేదు, తగ్గించుకున్నా పర్లేదు. కాస్త చూసుకొని కరెక్ట్‌గా బ్లాక్ అనేది వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. గామా అనేది ఉంది కదా! దాన్ని కూడా ఇట్లా తగ్గించుకోండి. దానికి ఇట్లా తగ్గిస్తే ఫుల్ కవర్ అయిపోతుంది. ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దాన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇట్లా ఈ విధంగా 3 పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి కాస్త ఇట్లా ఒక 50% ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే 3 పై ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఇట్లా నేను జరుపుకుంటున్నా చూస్తున్నారు కదా! ఈ విధంగా ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని ఇట్లా క్లిక్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. చూస్తున్నారు కదా! షాడో లాగా. సో ఇన్ యానిమేషన్ యాడ్ చేసాం కనుక మీకు ఇక్కడ కొంచెం ఇట్లా మసకగా కనిపిస్తుంది. చూడండి కనిపించట్లేదు. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే షాడో లాగా యాడ్ అయింది పర్ఫెక్ట్‌గా. అంటే 3 స్టైల్‌లో. సో ఇప్పుడు ఇదే స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అయినా పర్లేదు. నార్మల్ ఇమేజ్ అయినా పర్లేదు. అది మీ చాయిస్. నేనైతే నార్మల్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఆహ్, మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే ఈ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా పర్ఫెక్ట్‌గా ఈ లీఫ్ పీఎన్‌జీ పైన
పర్ఫెక్ట్ ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని ఏం చేస్తారంటే 3 డేస్ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా దానికి అటాచ్ అనేది అవుతుందన్నమాట. చూస్తారు కదా! ఈ విధంగా బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది చేసుకోండి ఈ విధంగా. మీకు నచ్చినట్లు ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైకి స్క్రోల్ చేయండి. క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా ఇట్లా పెంచుకున్నారు కదా! సో, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుందాం. క్రాపింగ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ కాలేదనిపిస్తుంది నాకైతే. ఒకసారి షేప్ ఆప్షన్ రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇందులో జూమ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా ఇట్లా సెట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇప్పుడు సెట్ అయింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా పెట్టుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్‌ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్రష్ సెకండ్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ కలర్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని రెడ్ టిక్ పై క్లిక్ చేసి ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా. డ్రాగ్ అనేది సారీ ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్‌గా ఇట్లా డ్రాగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. చూస్తున్నారు కదా! ఈ విధంగా. నేనైతే ఇట్లా డ్రాగ్ అనేది చేసుకున్నా. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇట్లా సరిపోయిందనేసి అనుకుంటున్నా ఈ విధంగా. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. రైట్ స్క్రోల్ చేసి చిన్నగా కనిపించేటట్టు. మీరు వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తారు కదా! ఇట్లా. దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దీన్నే డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద దీన్ని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. లేదా కింద దీన్ని సెలెక్ట్ చేసుకున్నా అది మీ చాయిస్. నేనైతే దీన్నే ఇట్లా కింద దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కలర్ పై క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేస్తున్నా. ఇట్లా దాన్ని ఎరేజ్ చేశారనుకోండి మీకు ఇట్లా కవర్ అనేది అవుతుంది. మీకు ఇక్కడ ఏదైనా అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే దీంతోని ఇట్లా కవర్ అనేది చేసుకోండి. ఒక కలర్ మీకు నచ్చిన కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని నేనైతే ప్రెజెంట్ అయితే ఇట్లా దీన్ని ఎరేజ్ చేసేస్తున్నానన్నమాట. మీకు చూపించడం కోసం అట్లా చూపించాను. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఉంచండి. ఉంచిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎక్కడంటే ఇక్కడ థర్డ్ బీట్ మార్క్ ఉంది కదా! దాన్ని ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ నుంచి మీరు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా అది మీ చాయిస్. నేనైతే నార్మల్ ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు చూపించడం కోసం ఏదో ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. కిందకి స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ కాలేదు కనుక ఇందులోనే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ కైన్ మాస్టర్ కావాలంటే వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు కైన్ మాస్టర్ అనేసి. సో, ఇట్లా మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా కొద్ది సెకండ్స్ అది లోడింగ్ అవుతూ ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోతుంది. చూస్తారు కదా! సో, బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి మీకు నచ్చినంత ఈ విధంగా. నేను ఇట్లా క్రాప్ అనేది చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఇట్లా. ఈ విధంగా పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేసి అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి సాచురేషన్‌ని ఇట్లా తగ్గించుకోండి ఈ విధంగా. అంతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. దీనికి మీకు ఒకవేళ షాడో ఎఫెక్ట్ కావాలంటే స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! అట్లా మీరు షాడో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయదలుచుకోలేను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కీ ఎలిమెంట్స్ చెప్తాను. ఏందంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా. మీకు నచ్చిన పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. స్టార్టింగ్‌లోకి వచ్చండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఫుల్‌గా ఇట్లా కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, ఇట్లా పెట్టుకున్నాం కదా! బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఎండింగ్‌కి వచ్చేసరికి మీకు నచ్చిన విధంగా ఇట్లా ఈ పొజిషన్ వరకు పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని మైనస్ ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ కన్నా ఇట్లా మూవ్ చేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అది ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తారు కదా! స్లోగా ఇట్లా బీజీఎం అనేది వస్తుంది. స్లోగా రివీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి ఈ పొజిషన్ వరకు ఇట్లా. ఇక్కడ 7.800 మిల్లీసెకండ్స్ వరకు అక్కడ వరకు బీట్ మార్క్ అనేది ఉంది కదా! సో, అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో, ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఇట్లా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు చూస్తారు కదా! 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీ డ్రెస్ కలర్ బట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ దీన్ని ఇటు అటు మూవ్ చేశారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. నేనైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేయండి.
తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ నేనైతే ఇక్కడ సింపుల్‌గా ఒక టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఎవరు ఫోటో పెట్టి మీరు వీడియో చేస్తుంటారో వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత డబుల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఫాంట్ ఎట్లా ఉంటుంది ఏందనేది ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న రైట్ పై క్లిక్ చేసిన ఫాంట్ అనేది యాడ్ అయింది. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న అది మీ చాయిస్. దాని తర్వాత ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అయితే ఆ ఇమేజ్ అనేది ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కర్సర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చి ఇట్లా బ్యాక్ వచ్చేయండి. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. దాని తర్వాత ఇట్లా స్టార్టింగ్‌లో ఉంచేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక ఇమోజిస్ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పీఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. అది ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు చూపించడం కోసం ఇది సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా ఉంచేసి ఇప్పుడు ఇదే కాకుండా మీకు ఒక 2 ఇమేజెస్ అనేవి ఇచ్చాను. దీన్ని పైకి అన్నట్లు మీ టెక్స్ట్ పైన ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని కూడా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూస్తారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. దీన్ని కూడా ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. సెట్ అయిపోతుంది. సో, ఇట్లా చూస్తారు కదా! రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే టెక్స్ట్ పీఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఉంటుంది. ఆ పీఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పీఎన్జీ ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. నేమ్ రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇట్లా ఈ పొజిషన్ వరకు ఇట్లా ఉంచేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి వన్ బై వన్ ఒక్కొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ విషింగ్ యూ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫాంట్ అనేది ప్రెజెంట్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక ప్లీజ్ అర్థం చేసుకొని ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసి కలర్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. దీన్ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా జూమ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకోండి. కత్తెర సింబల్ స్ప్లిట్ చేసుకోండి. ఇట్లా చూస్తారు కదా! ఈ విధంగా. ఇక్కడ విషింగ్ యూ అని ఉంది. దాని తర్వాత ఇక్కడ హ్యాపీ, ఇక్కడ బర్త్‌డే అనేసి ఉంటుందన్నమాట. సో, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే స్టార్టింగ్ విషింగ్ అని సెలెక్ట్ చేసుకున్నా కదా! ఇట్లా జూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక బటర్‌ఫ్లై పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చానన్నమాట. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు బటర్‌ఫ్లై ఇమేజ్ ఉంది కదా! రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని కూడా ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా రొటేట్ చేసుకోండి. తర్వాత జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. టెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే రివీల్ అవుతుందో మళ్ళీ ఆ టెక్స్ట్‌ని ఎట్లా స్ప్లిట్ చేసుకున్నారో దీన్ని కూడా ఇట్లానే స్ప్లిట్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందన్నమాట. కత్తెర సింబల్ స్ప్లిట్ చేసుకోండి ఇట్లా. మళ్ళీ రైట్ సైడ్ దాని తర్వాత ఇట్లా దీన్ని స్ప్లిట్ చేసుకుంటున్నా చూడండి. దీన్ని ఇట్లా కాస్త ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. టెక్స్ట్‌కి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. కొంచెం ఇట్లా జరుపుకొని ఆ తర్వాత టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కీ యానిమేషన్ యాడ్ చేయాలి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక దీనికి చెప్తాను. వీడియో చాలా లెంత్ అయింది. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత టెక్స్ట్ ఎక్కడైతే రివీల్ ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా. నేనైతే ఇట్లా పెట్టుకుంటాను చూడండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్
ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% ప్రతి ఒక్క టెక్స్ట్‌ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెట్ అయిపోతుందనమాట. ఒకసారి మ్యూజిక్ అనేది మ్యూట్‌లో పెట్టి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎట్లా రివీల్ అవుతుంది ఏంటనేది మీకు తెలుస్తుంది. ప్లే చేసిన వీడియో అనేది చూస్తారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి ఫైనల్‌గా లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక ఫ్లవర్‌గా బ్లూ స్క్రీన్ ఫ్లవర్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. నేను ఒకసారి వీడియోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న 6 సెకండ్స్ ఉంటుంది. మీ ఇట్లా దాన్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి క్రోమాకీ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దానికున్న బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే కీ కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటానంటే ఇంకా మీ చాయిస్. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఈ విధంగా. దాని తర్వాత నుంచి పెట్టుకోవాలంటే 3 డీపై క్లిక్ చేసి డూప్లికేట్ దాని తర్వాత ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు ఇట్లా పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.